నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది OPPO Reno7 ఇది వచ్చేసరికి OPPO Reno7 Pro Reno6 Pro సక్సెసర్స్ అని చెప్పొచ్చు. ఈ ఫిబ్రవరి 4వ తారీఖు లాంచ్ చేస్తుంది OPPO. వీటి ప్రైస్ డీటెయిల్స్ మనకి ఫిబ్రవరి 4వ తారీఖే తెలుస్తాయి. సేమ్ మీకు అదే ప్రైస్ రేంజ్ లో ఉండొచ్చు 6 Pro ప్రైస్ రేంజెస్ లో. వీడియోలో మనం వీటి అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తే ఇది OPPO Reno7 Pro బాక్స్ లోపల ఫస్ట్ సిమ్ ఇంజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. నెక్స్ట్ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది OPPO Reno7 Pro. నెక్స్ట్ 65W సూపర్ వుక్ ఛార్జర్ ఉంటుంది అండ్ Type-C కేబుల్ ఉంటుంది. ఇవి బాక్స్ కంటెంట్స్ OPPO Reno7 Proవి. అండ్ నెక్స్ట్ OPPO Reno7 బాక్స్ చూసుకుంటే సేమ్ మీకు OPPO Reno7 Pro బాక్స్ లాగే ఉంటుంది అండ్ బాక్స్ లోపల కంటెంట్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి. సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ ఒక కేస్ ఉంటుంది. OPPO Reno7 మొబైల్ ఉంటుంది, 65W సూపర్ వుక్ ఛార్జర్ ఉంటుంది అండ్ Type-C కేబుల్ ఉంటుంది. రెండు బాక్స్ కంటెంట్స్ అయితే మీకు సేమ్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు OPPO Enco M32 కూడా వచ్చినాయి. ఇవి ఇంతకుముందు ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ రివ్యూ కూడా చేస్తాం. ఈ కలర్ చేంజ్, ఇవి గ్రీన్ కలర్లో వస్తున్నాయి. ఇక్కడ మీకు చూడొచ్చు. రెండిట్లో మీకు డిఫరెన్స్ చూసుకుని ఫిజికల్ ఓవర్ పరంగా మీకు OPPO Reno7 Proలో వచ్చేసరికి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండదు. OPPO Reno7లో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ సిమ్ ట్రే వచ్చేసరికి OPPO Reno7 Proలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. OPPO Reno7లో మీకు డ్యూయల్ సిమ్ అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్, రెండు సిమ్లో ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ OPPO Reno7 Proలో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. OPPO Reno7లో సింగిల్ స్పీకర్ అయితే ఉంది. నెక్స్ట్ వీటి స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. OPPO Reno7 అండ్ 7 Pro డిఫరెన్సెస్ కూడా మీకు హైలైట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ చేంజెస్ గురించి మాట్లాడడం. మెయిన్ ఏం చేంజెస్ ఉన్నాయి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏం చేంజెస్ చేశారు వీటి గురించి మనం మాట్లాడదాం. అండ్ ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి మనం. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇది Sony IMX709 సెన్సార్తో వస్తుంది. అండ్ దీంతో పాటు దీనిలో మనకి RGW సెన్సార్ ఉంటుంది. W అంటే ఇక్కడ మనకి వైట్, RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఇక్కడ W యాడ్ చేశారు వైట్. సో వైట్ యాడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఫోటో తీస్తున్నప్పుడు ఎక్కువ లైట్ని ఇది లోపలికైతే తీసుకోగలదు. నార్మల్ సెన్సార్తో కంపేర్ చేస్తే ఇది దగ్గర 60% ఎక్కువ లైట్ని, వైట్ లైట్ని లోపలికి తీసుకోగలదు. అండ్ దాంతోపాటు సిగ్నల్ టు నాయిస్ రేషియో 35% వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఫొటోస్ తీసినప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, మీకు మంచి డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ దీంతోపాటు దీనిలో మనకి పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. రెండు ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది, మీరు కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అండ్ దీంతోపాటు ఫ్రంట్ మనకి బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కూడా ఉంది. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఇంతకుముందు కూడా మనం చూసారు Reno6 సిరీస్లో. కాకపోతే ఈసారి ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ మీకు చూడొచ్చు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే చాలా బాగా వస్తుంది. లాస్ట్ టైం మనకి అంత ఎడ్జ్ డిటెక్షన్ అంత పర్ఫెక్ట్ అయితే లేదు, ఈసారి చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ సేమ్ బ్యాక్ కెమెరా కూడా మీకు ఇవన్నీ ఉంటాయి. బ్యాక్ కెమెరా మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో బ్యాక్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాక్ కెమెరా కూడా మీకు ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ కలర్ పోర్ట్రేట్ కానీ, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వీడియోలో కూడా ఉన్నాయి. వీడియోలో మీకు బ్యాక్ కెమెరా మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా మీకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరాలో మీకు స్మార్ట్ వైడ్ యాంగిల్ కూడా ఉంటుంది. స్మార్ట్ వైడ్ యాంగిల్ అంటే మీకు ఆటోమేటిక్గా ఒకళ్ళకంటే ఎక్కువ మంది డిటెక్ట్ చేస్తుంది అనుకోండి, వైడ్ యాంగిల్కి అయితే స్విచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే వైడ్ అయితే చాలా వైడ్ వస్తుంది. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ దిగాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ DOL HDR. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇదేం చేస్తుందంటే రెండు ఫొటోస్ని తీస్తుంది మనం. ఇది కూడా ఫ్రంట్ కెమెరాలో వర్క్ అవుతుంది. మీరు ఫోటో తీసినప్పుడు రెండు ఫొటోస్ తీసిన ఒకటి వచ్చేసరికి లాంగ్ ఎక్స్పోజర్లో తీస్తుంది, ఒకటి వచ్చేసరికి షార్ట్ ఎక్స్పోజర్లో తీస్తుంది. రెండింటిని కంబైన్ చేస్తుంది. కంబైన్ చేసి మీకు ఫైనల్ ఫోటో అయితే చూపిస్తుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు మనకి నార్మల్ ఫొటోస్ తీసినప్పుడు ఫ్రంట్ కెమెరా ఫొటోస్ తీసినప్పుడు బ్యాక్ లైట్ ఉంది అనుకోండి, బ్యాక్ లైట్ ఉంటే బ్యాక్ సైడ్ మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. సో DOL HDR వల్ల మనకి బ్యాక్ లైట్ ఉన్నా కానీ మీకు క్లియర్ ఫొటోస్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడవచ్చు నార్మల్ ఫోటోకి DOL HDRకి. HDR ఆన్ చేస్తే మీకు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇవన్నీ కొత్త ఫీచర్స్ యాడ్ చేసింది. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్లో మీకు ఇవన్నీ ఉండవు, ఇప్పుడైతే ఇవన్నీ యాడ్ అయినాయి. అండ్ నెక్స్ట్ డిజైన్ పరంగా మాట్లాడుకుంటే డిజైన్ అయితే ఫస్ట్ మీరు డిజైన్ నార్మల్గానే ఫిజికల్గా నోటీస్ చేయొచ్చు. ఈసారి మనకి ఫ్లాట్ సైడ్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ చూస్తే డిజైన్ ఫస్ట్ టైం ఇది మీకు LDI టెక్నాలజీతో వస్తుంది. LDI టెక్నాలజీ మనకి ఏవియేషన్ ఇండస్ట్రీలో PCBస్ని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇది మీకు బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ కనిపిస్తుందో దీనిలో మీకు దగ్గర 1.2 మిలియన్
మైక్రో హెచ్చింగ్స్ అయితే ఉంటాయి. గరుగ్గా ఉంటుంది, మీకు కొద్దిగా చెక్కడం అనమాట, చెక్కినట్లు ఉంటుంది ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు. ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయడం ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇది గ్లాస్, ఇది బ్యాక్ సైడ్ మీకు ఏది కనిపిస్తుంది ఇది గ్లాస్ మీద ఇవన్నీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి కెమెరా సెటప్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కెమెరా ఏదైతే సెటప్ ఉందో దాని చుట్టూ ఒక లైట్ అయితే పెట్టారు, ఆర్బిట్ బ్రీతింగ్ లైట్. సో ఇది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లాంటప్పుడు మీకు ఈ రింగ్ లైట్ అయితే తిరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు చాలా బాగుంటుంది. అండ్ దీంతోపాటు కెమెరా డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు ట్విన్ మూన్ కెమెరా డిజైన్ అంటున్నారు వీళ్ళు దీన్ని. టాప్ అండ్ మెయిన్ కెమెరా సెటప్ ఉంది కదా, ఇది వచ్చేసరికి మీకు మెటల్ ఆర్నమెంట్తో డెకరేషన్ చేశారు. అండ్ కింద బాటమ్ ఏరియా ఉంది కదా, ఈ వైడ్ యాంగిల్ కెమెరా ఏరియా, ఇది వచ్చేసరికి సిరామిక్ ఆర్నమెంట్తో వీళ్ళు డెకరేషన్ చేశారు. ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ సిరామిక్ ఆర్నమెంట్ ఇది మీకు మెరుస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం డిజైన్ అయితే ఫోన్ది చాలా బాగుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్తో వస్తుంది. వీళ్ళు మీడియాటెక్తో పార్ట్నర్షిప్ తీసుకొని స్పెషల్గా కస్టమైజేషన్ చేయించని చిప్ ఇది మీకు 2 రకాలు ఉపయోగపడుతుంది. పర్ఫార్మెన్స్లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఏం డిఫరెన్స్ పెద్దగా అయితే నేనేం నోటీస్ చేయలేదు. మెయిన్ డిఫరెన్స్ అయితే కెమెరాలో నోటీస్ చేయొచ్చు. కెమెరాలో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ బొకే ఫ్లేర్ ఇవి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి దీనిలో వీళ్ళు ఏఐ డీబ్లర్ టెక్నాలజీ తీసుకొని వచ్చారు. ఏఐ డీబ్లర్ అంటే ఫ్రంట్ కెమెరా మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు మీకు బ్లర్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, మీకు ఫొటోస్ అయితే మీకు క్లియర్గా అయితే వస్తాయి. అండ్ దీంతోపాటు ఏఐ పీక్యూ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది మీకు హెచ్డిఆర్ వీడియో మీరు చూస్తున్నప్పుడు కలర్స్ అండ్ కాంటెక్స్ట్ ఇంప్రూవ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా 2 రకాలుగా మీకు ఈ ప్రాసెసర్ ఉపయోగపడుతుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్ సేమ్ మీకు ఏదైతే ఇంతకుముందు 1200 పర్ఫార్మెన్స్ అట్లనే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే ఇది మీకు 6.5 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్తో వస్తుంది. మీకు వైర్వెల్ 1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ HDR కంటెంట్ కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. HDR కూడా మీకు సపోర్ట్ అయితే ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 31 మినిట్స్లో ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. చెక్ చేసిన తర్వాత రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఓవరాల్ అయితే మాత్రం OPPO Reno7 Pro ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇంకా OPPO Reno7 గురించి మాట్లాడుకుంటే OPPO Reno7 మీకు బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో సేమ్ డిజైన్తో వస్తుంది. మీకు LDI టెక్నాలజీతో ఫినిష్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాలికార్బనేట్తో వస్తుంది. ఇది మొత్తం టోటల్ ఫ్రేమ్ కూడా మీకు పాలికార్బనేట్తో వస్తుంది. 2 ఫోన్స్లో మీకు స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే OPPO Reno7 5Gలో ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం BGM ఇంతకుముందు మనకి స్మూత్ అండ్ హై వరకే ఉంది, దానిలో అయితే ఈసారి దీనిలో అయితే ఉంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో మీరు BGM అయితే ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా మీకు దీనిలో ఉన్న సెన్సర్స్ అయితే దీనిలో ఉండవు. Reno7 Proలో ఉన్న సెన్సర్ 7లో అయితే ఉండవు. ఇప్పుడు ఏదైతే నేను టెక్నాలజీస్ అన్ని చెప్పాను అవన్నీ మీకు ఫ్రంట్ కెమెరాలో దీనిలో అయితే ఉండవు Reno7లో. అండ్ దీనిలో కూడా మీకు సేమ్ అన్నీ ఉన్నాయి. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి. అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా కూడా మీకు ఈ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వీడియోలో కూడా మీకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. కాకపోతే 720p వరకే ఉంటాయి. దీనిలో మీరు ఫుల్ HD రికార్డ్ చేయొచ్చు OPPO Reno7 Proలో. మిగతా స్పెసిఫికేషన్స్ దగ్గర ఇంచుమించు సేమ్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా OPPO Reno7 అండ్ 7 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే. చూద్దాం ఇటు ప్రైజెస్ ఎంత పడితే. ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. తెలిసిందే మీకు రెనో సిరీస్ టార్గెటెడ్ ఆఫ్లైన్, సో మీకు ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ వీటిలో ఏం నచ్చింది, ఏ ఫీచర్ మీకు కొత్త టెక్నాలజీస్ తీసుకొస్తుంటారు ఎప్పుడు రెనో సిరీస్లో, ఈ కెమెరాస్లో మీకు ఏ ఫీచర్ ఏ టెక్నాలజీ మీకు బాగా నచ్చింది వాటి గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.